అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చిరంజీవిపై వస్తున్న నకిలీ వార్తలను టీం మెగాస్టార్ ఖండించింది. అటు చిరంజీవి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అవుతారన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. వదంతులు నమ్మవద్దని టీం చిరంజీవి విజ్ఞప్తి చేసి ఫేక్ సమాచారాన్ని షేర్ చేయవద్దని కోరింది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవిని కోరిందంటూ గత 2 రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవికి ఉన్న ప్రజాదరణతో పర్యాటకం, పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి ధృవీకరించని వార్తలను, అసత్య ప్రచారాలను దయచేసి ప్రచారం చేయొద్దని చిరంజీవి టీం కోరింది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి వ్యవహరిస్తారంటూ సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు హల్చల్ చేస్తున్నాయో వాటిని అటు చిరంజీవి టీం ఖండించడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. రత్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తున్నారంటూ కూడా గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో, సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై కొద్దిసేపటి కిందట మెగాస్టార్ టీం నుంచి అఫీషియల్ గా ఒక క్లారిటీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారికంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారంటూ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా జరిగినటువంటి వార్తల్లో, సోషల్ మీడియాలో ఎలాంటి నిజం లేదు. అయితే చిరంజీవి నుంచి అధికారికంగా తన పిఆర్ టీం అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇదంతా కేవలం ఫేక్ న్యూస్ అంటూ కూడా స్పష్టం చేస్తూ అభిమానులకైతే ఒక క్లారిటీ ఇచ్చింది. అవాస్తవాలు నమ్మొద్దు అంటూ కూడా ఆ టీం అధికారిక ప్రకటన అయితే చేసింది. రత్న, ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే భారీ ఎత్తున జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవికి ఉన్నటువంటి అపారమైన ప్రజాదరణను వినియోగించుకోవాలని భావిస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చెక్కులుకుంటాయి. ఈ క్రమంలో ఆయనకు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించనున్నారు. తొందరలోనే దీనికి ముహూర్తం ఉండబోతుందంటూ కూడా ప్రచారం అయితే జరిగింది. దీనిపై స్పందించిన చిరంజీవి టీం ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ కూడా చెప్పింది. ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదన కూడా ఏమీ రాలేదని, దయచేసి ఇలాంటి ధృవీకరించని అసత్య వార్తలను మీడియాలో కూడా ప్రచారం చేయొద్దంటూ కోరింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఎక్స్ ట్విట్టర్ వేదిక ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడంతో ఈ వదంతులకైతే చెక్ పడినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మన రాజకీయాలకి చాలా సందర్భాల్లో చిరంజీవి కూడా చెప్పారు, రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, పూర్తిగా సినిమాలపైన దృష్టి పెట్టబోతున్నాను. రాజకీయాలు తప్పుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి తన పూర్తి టైం కూడా కేవలం సినిమాలకి కేటాయిస్తానని కూడా చెప్పడం జరిగింది. యువ కథానాయకులకు ఏమాత్రం తీసుకోని విధంగా జెట్ స్పీడ్ తో బ్యాక్ టు బ్యాక్ వరుస ప్రాజెక్టులతో ముందుకెళ్తూ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే సందడి చేస్తున్నారు. మనం చూసాం, ఈ జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం, అలాగే వచ్చే సెప్టెంబర్ లో విశ్వంబర రిలీజ్ కి రెడీ ఉంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు బాబీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఆ సినిమా కూడా ఆగస్టు 22వ తారీఖు మెగాస్టార్ బర్త్డేకి రిలీజ్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇలాంటి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ ఉండబోతున్నటువంటి ప్రచారం పూర్తిగా అసత్యం అంటూ కూడా చిరంజీవి టీం వెల్లడించింది. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండా వస్తున్నటువంటి వార్తలను నమ్మకూడదని, నిరాధార సమాజానికి మరింతగా వ్యాప్తి చేయవద్దంటూ కూడా కోరింది. అయితే సినిమాలో మనం చూస్తున్నట్టయితే ఆగస్టు 22వ తారీఖున చిరంజీవి జన్మదిన సందర్భంగా బాబీకి సంబంధించినటువంటి సినిమా గ్లిమ్స్ ని కూడా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరొక పక్క సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సోషియో ఫ్యాంటసీ, వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంబరం కూడా దసరాకి, సెప్టెంబర్ ఎండింగ్ లో లేదా దసరా కానుకగా రిలీజ్ కి అయితే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి కొద్దిసేపటికి, ఎందుకంటే మనం గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం, ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలను నమ్మొద్దంటూ కూడా టీం కొద్దిసేపటి కిందటైతే స్పష్టత ఇచ్చింది. థ్యాంక్ యూ వినోద్.